స్కెచ్ బ్యాగ్. నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఏంటి ఇలా ఢీ కొట్టావు? చూసుకుని నడవలేవా? క్షమించండి. ఏంటిది? అతనే వచ్చి నాకు ఢీ కొట్టి చూసుకుని నడవరాదా అంటారేంటి? నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. నేను వచ్చేసాను. నా వల్ల కావట్లేదు. అమ్మయ్యా, నువ్వేం పసిపిల్లడివి కాదు నోబితా. ఇంకెప్పుడు ఇంటికి ఇలా రావద్దు, అర్థమైందా? నన్నేం చేయమంటావు డోరేమాన్? నీ పనుల్లో నువ్వు శ్రద్ధ చూపిస్తేనే సరిపోతుంది నోబితా. ఊరికే నన్ను ఎగతాళి చేయకు, నా కోపం వస్తుంది. నువ్వు నీ హద్దులో ఉండు. సర్లే. ఈ ఊరికి కొత్తగా వచ్చారా? కానీ వారిని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను. మీరే మాట్లాడుకుంటున్నారు. ఒకరు నా ముందు నుంచి నన్ను దాటుకుంటూ వెళ్లారు, కానీ నేను వారిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. కానీ వారిని నేను ఎక్కడ చూసుంటాను? చూడ్డానికి ఎలా ఉన్నారో చెప్పండి. మగాడు కాదు, నేను చూసింది అమ్మాయిని, కానీ నేను తన్ని ఎక్కడో చూసినట్టుంది. ఏమీ అర్థం కావట్లేదే. అరే ఎవరది? ఎందుకు నువ్వు టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెడుతున్నావు? నాకు తనెవరో గుర్తు రావడం లేదండి. తను మీకు కూడా తెలుసండి. ఏమిటి? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. నేను ఆలోచించాలా? తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మీకు తెలిసిన పేరు ఏదైనా ఉంటే చెప్పండి. నన్ను అడుగుతావేమిటి? నాకేమీ తెలీదు. నాకు ఆలోచన వచ్చింది. స్కెచ్ బ్యాగ్. ఇందాక మీరు ఎవరినైతే చూసారో వాళ్ళనే మీరు ఇప్పుడు బొమ్మ గీస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరే గతానికి వెళ్ళి చూసి గీసినట్టే. సరే, మీరు ఆమెను చూసి ఎంతసేపు అయి ఉంటుంది? ఒక 30 నిమిషాలు అయి ఉంటుంది డోరేమాన్. అరగంట అన్నమాట. స్టార్ట్. ఏంటిది? నా చెయ్యి ఇలా. నువ్వు ఎవరు బొమ్మ వేస్తున్నావు? కాసేపటి క్రితం నువ్వు చూసింది ఈ డాగినన్నమాట. లేదు లేదు, నేను ఒక మనిషినే చూశాను. అంటే టైం తప్పుగా చెప్పినట్టున్నారు. 25 నిమిషాలని మార్చి పడతాను. ఈవెనే నేను చూశాను. తను మా సెక్షన్ మేనేజర్ గారి భార్య. అవునవును. ఒకవేళ ఆవిడ మా ఇల్లు చూడడానికి వచ్చారేమో. ఎంత పొరపాటు జరిగింది, నేను ఇరిగిపోయాను. మీ ఇల్లు కనిపెట్టడం నాకు చాలా కష్టం అయిపోయింది. నన్ను క్షమించండి. ఒక మాట చెప్పుంటే నేనే వచ్చి కలిసేవాడిని కదా. నేను మీకు టీ తెస్తాను. వద్దండి, అటువంటిదేం వద్దు. మా వారికి బదులుగా నేను మిమ్మల్ని కలవాలను. డోరేమాన్, నీకు చాలా కృతజ్ఞతలు. దాందేముంది మామ్. దీంతో డోరా కేక్ కొనుక్కుని తిను. థ్యాంక్ యూ మమ్మీ. గోపేలే. దాన్ని నాకు ఇవ్వరాదా ప్లీజ్? దీన్ని నా స్కెచ్ బ్యాగ్ ని అడుగుతున్నావు? అవునా? అదే అదే. కుదరదు. నా గ్యాడ్జెట్లని నువ్వు ఎప్పుడు మంచి విషయాలకి ఉపయోగించావు. నిజంగా నేను అలా చేయను. నన్ను నమ్ము డోరేమాన్. నువ్వు ఎప్పుడు అనే మాటే కదా ఇది. అయినా నువ్వు నీ మాట నిలబెట్టుకోవు. ఓ అలాగా. సరే సరే. డోరా కేక్ కొనుక్కోడానికి నీ దగ్గర డబ్బులున్నాయని గర్వపడుతున్నావు కదా. సర్లే, నువ్వు సంతోషంగా ఉండు. నా తిప్పలేమో నేను పడతాను. హాయిగా వెళ్ళి డోరా కేక్ కొనుక్కొని నువ్వు అక్కడివే తిను. నేను మాత్రం ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటాను. సరే సరే, ఏడవకులే. థాంక్యూ. దయచేసి దాన్ని దుర్వినియోగం చేయొద్దు. అలాగే, తప్పకుండా డోరేమాన్. వీడి మీద నాకు నమ్మకం లేదు. గురుగురు కామిక్ కొత్త ఎడిషన్ కొన్నాను జియాన్. ఏంటి, నిజంగానా? ఈ పుస్తకం రేపు కదా మార్కెట్ లోకి రావాలి. అది నిజమే, కానీ మా నాన్నగారు ఈ బుక్ పబ్లిషర్ చాలా మంచి స్నేహితులు. అందుకే నాకు దీన్ని ముందే ఇచ్చారు. నువ్వు అదృష్టవంతుడివి. సునియో, సోలార్ 11 కథ ఎలా ఉంది? బాగుందా? చాలా జాలీగా ఉంది. అసలేం జరిగిందో తెలుసా? చెప్పు, త్వరగా చెప్పు. అసలేం జరిగిందంటే జియాన్, ఇలాగివ్వు. నేను ఇంకా దాన్ని చదవటం మొదలు పెట్టలేదు జియాన్. అలాగా, నేను చదవగానే ఇస్తానులే. బాయ్. హాయ్ నోబితా. బాయ్ నోబితా. జియాన్ ఎప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? నేను కూడా ఆ పుస్తకాన్ని చదువుదాం అనుకున్నాను తెలుసా. అవును, నేను కూడా. సరే నోబితా, నీ చేతిలో ఏముంది? ఇదేంటంటే ఉపాయం.
ఏంటిది నోబితా? ఇదిగో దీన్ని పట్టుకో. నాకేం అర్థం కావట్లేదు. సునియో, నువ్వు ఎప్పుడు సోలార్ లవన్ పుస్తకం చదివావు? అది అది ఏంటంటే నేనప్పుడు స్నాక్స్ తింటున్నాను. గంట క్రితం అయి ఉంటుంది. అలాగా, అయితే ముందు 1 గంట స్విచ్ ఆన్. ఇక్కడ ఏం జరుగుతుంది? నా చేతికి ఏమైంది? సునియో, నీకేమైంది? డోరేమాన్ దీన్ని నాకు ఇచ్చాడు. అయితే ఇది డోరేమాన్ గ్యాడ్జెట్. గీసేసావా? దీన్ని చూడు ఎంత బాగుందో. అవును, చాలా బాగా గీసాడు కదూ. అచ్చు ఆ బొమ్మలాగానే ఉంది. ఇది కూడా కదే కదా? అవునవును, అలాగే ఉంది. నేను కూడా చదువుతాను. ఇదిగో ఇదిగో ఇదిగో. ఇక్కడతో ఆపేశారే. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలనుంది. నాకు కూడా. నేను బాగా అలసిపోయాను. నీ సహాయానికి ధన్యవాదాలు సునియో. ఆలస్యమైంది, నేను వెంటనే వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. సునియోని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేను ఉపయోగించడం వల్ల నాకు చాలా పనులు జరుగుతున్నాయి. నువ్వు చాలా దూరం ప్రయాణించినట్టున్నావు, అందుకే నువ్వు దారిలో చాలా చూస్తుంటావు. దీన్ని నీకు పెడితే పని చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రయత్నిస్తాను. సూపర్. ఏంటి మీ నువ్వు ఇప్పుడు ఏం గీస్తున్నావు? ఇది జియాన్ బొమ్మ. అక్కడ ఉన్నది మా టీచరు. త్వరగా త్వరగా, నాకు క్లాస్ కి ఆలస్యం అవుతుంది. ఇప్పుడేం గీస్తున్నావు? డోరేమాన్ బొమ్మ. ఇటువైపే వస్తున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. బాబా మాట్లాడుతుంది. ఖచ్చితంగా నువ్వు దీన్ని మంచి విషయాలకి ఉపయోగించవని నాకు తెలుసు. నేనే తప్పు చేయలేదు డోరేమాన్, నన్ను నమ్ము. నమ్మను నమ్మను, ఖచ్చితంగా నిన్ను నమ్మను. నీకు నా మాట అంటే ఏమాత్రం విలువ లేదు. నేను 22వ శతాబ్దం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా నోబితా? బాగా తెలుసు డోరేమాన్. నేను షిజుకా నువ్వు స్నేహితులుగా ఉండడానికే కదా. అది ముఖ్యమైన కారణం కాదు. నేను మంచివాడిగా మార్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయం కూడా నీకు తెలీదు. నిన్ను మార్చడం నా వల్ల కాదు. సరే సరే, ఇప్పుడు ఏమైందని ఏడవట్లేదు నోబితా. ఏంటి, మళ్ళీ దొంగతనం జరిగిందా? ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? పద, ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. ఏంటంటే ఏమైంది? నోబితా, ఇక్కడ మళ్ళీ దొంగతనం జరిగింది. అలాగా? నిజంగానా? 3 గంటలకు మీరెవరినైనా అనుమానాస్పదమైన వ్యక్తులను చూసారా? అంటే 3 గంటలకా? 3 గంటలకి అనుమానాస్పదంగానా? ఒకవేళ దొంగ అతనే అయ్యుంటాడు. అతను నన్ను ఇక్కడే ఢీ కొట్టాడు. ఇదిగో ఇటువైపే వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఒక కారు ఉంది. చూడ్డానికి అతను ఎలా ఉన్నాడు? అతని చేతుల్లో ఏదైనా ఉందా? అవును, అతని చేతిలో బ్యాగ్ ఉంది. నిజమే. అది నల్లని చారల బ్యాగా? అయితే అది ఖచ్చితంగా నాదే అయి ఉంటుందండి. ఏంటి? ఆ దొంగ ఎలా ఉంటారో మీరు చెప్పగలరా? అదేంటంటే అది ఉపాయం. డోరేమాన్, ఆ స్కెచ్ ప్యాక్ ఇవ్వు. అలాగే. వీడియా దొంగ? అవును. ఇది నా బ్యాగే. దొంగలించుకు వెళ్ళింది దీన్నే. నువ్వు ఆ దొంగ వెళ్ళిన కార్ని గీయగలవా? తప్పకుండా అంకిల్. 20 సెకండ్లు తగ్గిస్తే సరిపోతుంది అనుకుంటాను. ఇది కాదనుకుంటానే. అతను ఇటువైపు నుంచే పారిపోయి ఉంటాడు. అయితే 10 సెకండ్లు మారుస్తాను. ఓకే, ఇదే కరెక్ట్ అయిన టైం. ఈ కారు ఏ రంగులో ఉందో నాకు తెలియడం లేదు. అది ముదురు రంగు కారని మాత్రం నాకు గుర్తుంది. దీంతో కనిపెట్టేచ్చు అనుకుంటాను. ఏమైంది? ఒకసారి చూడండి, ఈ అద్దంలో నంబర్ ఉంది. కార్ నంబర్ ఈ అద్దంలో కనిపిస్తోంది. అవును, మీరిద్దరు భలే కనిపెట్టేశారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. అవును పిల్లలు, మీరిద్దరు అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. ఆ నేరస్తుని అరెస్ట్ చేశారు డోరేమాన్. అవును, నువ్వు చాలా మంచి పని చేశావు నోబితా. నాదేముంది, అన్నిటికీ కారణం నీ గ్యాజెట్టే.
పోయావు నోబితా. నిన్ను తలుచుకుంటే నాకు సంతోషంగానే ఉంది, బాధగానే ఉంది. నువ్వు చేసిన ఈ మంచి పనికి నీకు అవార్డు కూడా తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. సరే గాని నిన్ను ఒకటి అడగచ్చా డోరేమాన్ ప్లీజ్? అడుగు. నా కుటుంబం బొమ్మ గీసుకురామని స్కూల్లో మాస్టర్ గారు చెప్పారు. అందుకనే ఆ స్కెచ్ ప్యాక్ నాకు ఇవ్వవా డోరేమాన్ ప్లీజ్? కుదరదు. అది నా దగ్గర ఉంటే నిద్రపోతూ కూడా బొమ్మ గీసేయచ్చు డోరేమాన్. ప్లీజ్ డోరేమాన్, నా కోసం ఇవ్వవా ప్లీజ్?